సిఎల్పి సమావేశం జరుగుతోంది. కాసేపట్లో సిఎల్పి నేతని ఎన్నుకోబోతున్నారు. ఈ సమావేశానికి వేణుగోపాల్తో పాటు కుంతియా, ఏఐసిసి కార్యదర్శులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన తర్వాత సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. సిఎల్పి పదవిని పిసిసి చీఫ్ ఉత్తమ్కి ఇస్తారా లేక భట్టి విక్రమార్కకి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సిఎల్పి లీడర్ ఎవరో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు భట్టి. సిఎల్పిగా తనకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా డిమాండ్ చేశారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ముగ్గురు ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి, కానీ ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది? సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికీ సిఎల్పి నేత ఎన్నిక విషయంలో ఇంతగా ఉత్కంఠత వీడలేదు. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరు సిఎల్పి లీడర్ అవుతారనేది అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయించారు. కేసీ వేణుగోపాల్, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న వేణుగోపాల్ ఏఐసిసి దూతగా ఇక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు కుంతియా, ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలు కూడా మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో కూడా ఒక సమావేశం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరించారు. అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేయలేదు. సుధీర్ రెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలి, తన సత్తా నిరూపించుకుంటానని చెప్పారు. అదేవిధంగా ఆయన ఒకవైపు సుధీర్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలంటూనే రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యమే. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు సిఎల్పి నేత ఎన్నిక జరగాలని ఆయన కోరుకున్నారు. జగ్గారెడ్డి కూడా బరిలో ఉన్నానని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కూడా రాహుల్ గాంధీ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటా ఆ విధంగా మేము కూడా మసలుకుంటామని చెప్పారు. శ్రీధర్ బాబు ప్రధానంగా పోటీలో ఉన్నారు. శ్రీధర్ బాబు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నిర్ణయానికి అనుగుణంగా తాము కట్టుబడి ఉంటామని చెప్తారు. రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలని చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. మొత్తంగా ఏకాభిప్రాయం అయితే వ్యక్తం కాలేదు. ఏ ఒక్కరికి కూడా సిఎల్పి నేత ఎన్నిక కావాలనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో కేసీ వేణుగోపాల్ కొద్దిసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఆయన వివరించున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అనుగుణంగా రాహుల్ గాంధీ వద్దకు వెళ్తాం, ఆ తర్వాతనే సిఎల్పి ఎన్నిక విషయం ప్రకటిస్తామని చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సిఎల్పి నేత ఎవరైతే ఎన్నికవుతారో, ఎవరు ఎన్నుకుంటారో అనే విషయం ఇప్పటికైతే స్పష్టత రాలేదు. రాహుల్ గాంధీకి విన్నవించిన తర్వాత ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేశారో అది రాహుల్ గాంధీకి చేరవేసిన తర్వాతనే సిఎల్పి నేత ఎన్నిక ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఉన్న 19 మందిలో కూడా కనీసం 6 తమకు కావాలి సిఎల్పి నేత అని పోటీపడ్డ నేపథ్యంలో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రధానంగా అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. భట్టి విక్రమార్క వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రచార కమిటీ బాధ్యతలు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన నేపథ్యంలో ఆయన కూడా భట్టి విక్రమార్క తనకు సిఎల్పి నేత ఉండాలని కూడా గట్టిగా పట్టుబడుతున్నారు. సామాజిక వర్గంలో కోణ నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న నేపథ్యంలో సిఎల్పి లీడర్గా తన సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉండడం సమతూకం పాటించినట్లు అవుతుందని కూడా భట్టి విక్రమార్క వర్గం వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అందరు ఎమ్మెల్యేలు ఒకవైపు అభిప్రాయం వ్యక్తం చేస్తూనే మరొక వైపు తాము ఉంటామని కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా సిఎల్పి నేత ఎన్నిక ఈరోజు వీడే అవకాశం లేదని తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత స్పష్టత ఉండే అవకాశం ఉంది. ఆ స్పష్టత కొనసాగి రాహుల్ గాంధీ వద్దకు ఆ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకెళ్లిన తర్వాత సిఎల్పి నేత ఎన్నిక ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికి కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా సిఎల్పి సమావేశం కొనసాగుతుంది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. ఇది మనం చూస్తున్నాం. కాసేపట్లో సిఎల్పి నేత ఎవరైనా తెలుస్తుంది, కానీ ఇప్పటికీ ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనేది చూడాల్సిందే. సిఎల్పి సమావేశం జరుగుతోంది. కాసేపట్లో సిఎల్పి నేతను ఎన్నుకోబోతున్నారు. ఈ సమావేశానికి వేణుగోపాల్తో పాటు కుంతియా, ఏఐసిసి కార్యదర్శులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన తర్వాత సిఎల్పి నేతను ఎన్నుకుంటారు. సిఎల్పి పదవిని పిసిసి చీఫ్ ఉత్తమ్కి ఇస్తారా లేక భట్టి విక్రమార్కకి ఇస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. అయితే సిఎల్పి లీడర్ ఎవరో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు భట్టి. సిఎల్పిగా తనకు అవకాశం ఇవ్వాలని ఇటీవలే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా డిమాండ్ చేశారు.